హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అవి మధు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా లేట్ అవ్వడం వలన అందరూ నిద్రపోతుంటారు. మధు అభి గారు అని పిలుస్తుంది. ఏంటి అన్నట్టు చూస్తాడు. ఇవిగో అన్నీ అని చేతిలో ఉన్న కవర్లను చూపిస్తుంది. నీకోసమే కదా తీసుకున్నది అని అంటాడు అభి. ప్లీజ్ అభి గారు, వీటిని మీతో పాటే మీ రూమ్లో పెట్టుకోండి అంటుంది మధు. అభి సీరియస్గా చూసేసరికి, అది కాదు అభి గారు, దివి ఇవన్నీ చూసి ఎక్కడివి అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. ప్లీజ్ మన విషయం తెలిసే వరకు ఇవన్నీ మీ కాన్నే పెట్టుకోండి ప్లీజ్ అభి గారు అని అడుగుతుంది. సరే ఇటివు అని అభి తీసుకొని ఇంటి లోపలికి వెళ్తాడు. అభి మధుని రూమ్కి వెళ్ళు అని చెప్తాడు. మధు సరే అని వెళ్తుంది. మధు వెళ్ళిన తర్వాత అభి కూడా వెళ్తాడు. వెళ్ళి తన బెడ్ మీద పడుకొని మధుతో ఈరోజు జరిగిన విషయాలన్నీ ఆలోచించుకొని, అందాల రాక్షసివా, నువ్వు అమాయకంగా ఉంటేనే నా హృదయంలో నిలిచావు, నా ప్రాణం అని అనుకుంటాడు. పాపం బాబుకి మరుసటి రోజు జరిగే విషయం తెలియక ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎప్పటిలానే మధు లేచి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేయడం కోసం కిందకు వెళ్తుంది. అప్పుడే వసు గారిని చూసిన మధు అత్తయ్య అని దగ్గరకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఏంట్రా, మిస్ అయ్యావా నన్ను అని మధుని అడగగానే తల ఊపుతుంది మధు. సారీ రా, అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళి గనక తప్పలేదు అని అంటుంది వసు గారు. సరేరా, పూజ చేసావా అని అడుగుతుంది. లేదు అత్తయ్య, ఇప్పుడే పూజ చేయాలని వచ్చాను అని చెప్తుంది మధు. దానికి ఏముందిలేరా, పద ఇద్దరం కలిసి పూజ చేద్దాం అని అంటుంది వసు గారు. పూజ అంతా చేసిన తర్వాత తన మంగళసూత్రాలకు పసుపు కుంకుమలను పెట్టుకొని దండం పెట్టుకుంటుంది. అది చూసిన మధు, అత్తయ్య అని మంగళసూత్రాలకు పసుపు కుంకుమలు పెడుతున్నావు అని అడిగితే వసు గారు, పెళ్ళైన ప్రతి స్త్రీకి ఈ సూత్రాలు చాలా ముఖ్యం తల్లి. తన భర్త ఆయుష్ భార్య మంగళసూత్రాలలో ఉంటుంది తల్లి అని చెప్తుంది. పూజ అయిపోయిన తర్వాత వసు గారు వెళ్తారు. మధు పూజ మందిరం దగ్గరకు వెళ్ళి చుట్టూ చూసి ఎవ్వరూ లేకపోవడంతో తన మెడలోని మంగళసూత్రాలను తీసుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టి నమస్కరించుకుంటుంది. తర్వాత ఆ మంగళసూత్రాలను ఎవరికీ కనిపించకుండా డ్రెస్ లోపలికి వేసుకొని దాచేస్తుంది. ఆ తర్వాత బయట ముంగిలిలో ముగ్గు పెట్టి కిచెన్కి వెళ్ళి అభి కోసం ప్రోటీన్ షేక్ తీసుకొని వెళ్తుంది. తన జిమ్ చేసే రూమ్ లోపలికి వెళ్తుంది. అభి గారు అని పిలుస్తుంది. అభి మధు కళ్ళు చూసి
ఈరోజు సండే కదా, ఇంత ఉదయమే లేచావా అని అడుగుతాడు. చిన్న నవ్వు నవ్వి, నాకు పూజ చేయడం అలవాటు అభిగారు అంటుంది మధు. తన చేతిలో గ్లాసును పక్కన పెట్టి మధుని తన మీదికి లాక్కొని, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి బంగారం అని గారంగా అడుగుతాడు అభి. ప్లీజ్ అభి గారు అంటుంది. కొంచెం దూరం జరగండి అని అంటుంది మధు. తన ఇబ్బందిని గమనించిన అభి, కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి పో, నీ చేతి వంట తినాలనిపిస్తుంది అని అంటాడు. మధు ఏమీ అనకుండా కిందికి వెళ్ళి వంట చేయడంలో మునిగిపోతుంది. వంట అంతా పూర్తి చేసిన తరువాత దివిని లేపి ఫ్రెష్ అయ్యి వస్తే సరిపోతుంది అని పైకి వెళ్తుంది. దివిని లేపి ఫ్రెష్ అయ్యి రాపోరా, బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెబుతుంది. దివి కూడా రెడీ అయిన తర్వాత ఇద్దరు కిందికి వెళ్తారు. అక్కడ రాఘవయ్య గారు హాల్లో విజయేంద్రవర్మ గారితో మాట్లాడుతూ కనిపిస్తారు. తండ్రిని చూసిన సంతోషంలో మధు దివులు ఒకేసారి ఇద్దరు పరిగెడుతూ తన తండ్రిని చెరోపక్క హగ్ చేసుకొని నాన్నగారు అని పిలుస్తారు. నా బంగారాలు ఎలా ఉన్నారు అని ఎంతో ప్రేమగా అడుగుతాడు. మేము చాలా బాగున్నాము నాన్నగారు అంటుంది మధు. వెనగానే అభి కూడా వస్తాడు. మిగతా వారందరూ హాల్లోనే ఉంటారు. వసు గారు వచ్చి అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం అని అంటుంది. సరే అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. గౌరీని పిలిచి అందరికీ వడ్డించమని చెబుతుంది వసు గారు. గౌరీ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. రాఘవయ్య గారు మధు అని పిలుస్తాడు. ఏంటి నాన్నగారు అని మధు అడుగుతుంది. నీకో సంబంధం వచ్చింది తల్లి. ఆ అబ్బాయి ఇక్కడే ఈ సిటీలోనే ఉంటాడంట. నేను ఎక్కడో చూశాడంట. వాళ్ళ పెద్దవాళ్ళతో వచ్చి నాతో మాట్లాడాడు అని అంటాడు రాఘవయ్య గారు. మధు భయంగా అభి వైపు చూస్తుంది. అభి పిడికిలి బిగించి ఉంటాడు. మధు అభి పక్కనే కూర్చోవడం వల్ల అభి చెయ్యిని పట్టుకుంటుంది. మళ్ళీ రాఘవయ్య గారు మాట్లాడుతూ, నిన్ను ఈరోజు సాయంత్రం కాఫీ షాప్లో కలుస్తాడంట తల్లి అని చెబుతాడు. అది విని అభి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళిపోతాడు. అది చూసిన మధు కంగారు పడుతూ ఉంటుంది. రాగిణి శంకర్ మటుకు దరిద్రం వదిలిపోతుంది. ఇంకేముంది, దివి సంగతి తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటారు. సాయంత్రం వసు గారు మధు దగ్గరికి వచ్చి చీర కొన్ని నగలను ఇచ్చి, ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకో తల్లి అని చెప్తారు. మధు సైలెంట్గా చీరను తీసుకొని నగలలో సింపుల్గా ఉన్న ఒకదాన్ని తీసుకొని, సరే అత్తయ్య, నేను రెడీ అయ్యి వస్తాను అని చెబుతుంది. సరే అని వసు గారు కిందికి వెళ్తారు. మధు చీర కట్టుకొని వచ్చాక దివి అంజలి రెడీ చేస్తారు. మధుని చూసి అంజలి
బాబోయ్, చాలా అందంగా ఉన్నావు తెలుసా? నేను గనక మగవాడిని అయ్యుంటే నిన్ను నేను వదిలిపెట్టేదాన్నే కాదు. అంత ముద్దుగా ఉన్నావు మధు అని బుగ్గకు ముద్దు పెడుతుంది అంజలి. దివి ఉండి, ఇక చాలు నువ్వు చేసిన అల్లరి, ముగ్గురం కిందికి వెళ్దాం పద అని మధుని కిందకు తీసుకుపోతారు. రాఘవయ్య గారు మధుని చీరలో చూసి బంగారు తల్లి అని అంటాడు. చాలా సంతోషంగా ఉంది తల్లి. నిన్ను చూస్తే మీ అమ్మను చూసినట్లే ఉన్నావు. నీకు నచ్చితేనే ఈ పెళ్ళి జరుగుతుంది, లేకపోతే లేదు అంటాడు రాఘవయ్య గారు. మధు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. వసు గారు అభి అని పిలుస్తుంది. ఏంటి మామ్ అని అంటాడు. మధుని కాఫీ షాప్ దగ్గర వదిలిపెట్టు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మధుని ఇంటికి తీసుకురా నాన్న అని చెప్తారు. సరే మామ్ అని అభి కార్ దగ్గరికి వెళ్తాడు. మధు సైలెంట్గా వెళ్ళి పక్క సీట్లో కూర్చుంటుంది. అభి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును తీస్తాడు. మధు ఏమీ మాట్లాడదు. అభి కోపంగా మధు వైపే చూస్తుంటాడు. అంతలోనే ఓ ఇంటి దగ్గర కారు ఆగుతుంది. అది అభి వాళ్ళ గెస్ట్ హౌస్. దాన్ని చూసి, అభి గారు ఇక్కడికి తీసుకొచ్చారు ఏంటి అని అడుగుతుంది మధు. కిందికి దిగు మధు అని అంటాడు అభి. మధు కిందకి దిగుతుంది. చేతిని పట్టుకొని లోపలికి తీసుకుపోతాడు. ఏంటి పిచ్చివాడినిలా కనిపిస్తున్నానా నీకు? కట్టుకున్న భర్తను వదిలి వేరే వాడి దగ్గరికి పెళ్లి చూపులకు పంపించేవాడిలా కనిపిస్తున్నానా అని అభి అడుగుతాడు. నేను అతడికి వెళ్ళి పెళ్ళి ఇష్టం లేదని చెప్తాను అభి గారు అని చెప్తుంది. ఓహో, నిన్ను ఇలా చూసిన వాడు ఇష్టం లేదు అని వదిలేసి పోతాడా? నేను నమ్మాలా అంటాడు అభి. అభి గారు ప్లీజ్, నాన్నగారు బాధపడకుండా 10 నిమిషాలు ఉండి ఇష్టం లేదు అని చెప్పి వచ్చేస్తాను అని చెప్తుంది. మరి ఈ చీర అలంకరణ ఏంటి? అత్తయ్య గారు ఇచ్చారండి, కాదనలేక తీసుకున్నాను అంటుంది. మధుని లోపలికి తీసుకువెళ్తాడు. గవ్వగవ్వ రూమ్ లోపలికి లాక్కొని వెళ్తాడు. నువ్వు నా కోసమే అందంగా రెడీ కావాలి, ఎవడో గొట్టంగాడి గురించి కాదు అని చీర పట్టుకొని లాగుతాడు. అభి గారు ఏం చేస్తున్నారో తెలుస్తుందా మీకు అని మధు ఏడుస్తూ ఉంటుంది. అభి సీరియస్గా మధు ముఖంపై డ్రెస్ వేసి, తొందరగా డ్రెస్ వేసుకొని రా, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అంటాడు. డ్రెస్ వేసుకొని వస్తుంది మధు. తర్వాత కారు ఎక్కించుకొని ఇద్దరు కాఫీ షాప్ వెళ్తారు. మధు ఏడవడం వల్ల ముఖమంతా ఎర్రగా అవుతుంది. అది చూసిన అభి కర్చీఫ్ ఇస్తాడు. ఏడిపించడం ఎందుకు, మళ్ళీ కర్చీఫ్ ఇవ్వడం ఎందుకు అని అనుకుంటుంది మధు. మధును చూసి ఒక వ్యక్తి చెయ్యి ఎత్తాడు. మధు అతని దగ్గరకు వెళ్తుంది.
అభి కూడా మధు వెనకాలే వస్తాడు. అతడు మధును చూసి ఎంత అందంగా ఉందో అని జొల్లు కారుస్తూ ఉంటాడు. వాడిని చూస్తే అభికి పిచ్చ కోపం వస్తుంది. కానీ మధు కోసం ఓపిక పడుతుంటాడు. హాయ్ అండి మధు గారు అని లేచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చూస్తాడు. అది చూసి అభి తన చేతిని ముందుకు చాచి హాయ్ అంటాడు. అతడు అయోమయంగా చూస్తుంటాడు. ఎవరండి మీరు అని అడుగుతాడు. నా పేరు అభి. మధు మా ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది అని చెప్తాడు అభి. అది విని బ్రో మా పెళ్ళి అయిపోయాక అంత అవసరం లేదులేండి, మా ఇంట్లోనే ఉంచి చదివిస్తాను అని చెప్తాడు. నా పేరు ఉదయ్ అని అంటాడు. మధు గారు అని మళ్ళీ చెయ్యి చాపుతాడు. ఈసారి మధు తన 2 చేతులతో నమస్కారం అని అంటుంది. అది విని ఉదయ్ కూర్చోండి మధు గారు అంటాడు. ఉదయ్ అభిని చూసి మేము మాట్లాడుకోవాలి, కొంచెం పక్కకు వెళ్తారా అని అడుగుతాడు. వెంటనే అభి మధు భుజంపై చెయ్యి వేస్తాడు. అది చూసి మన మధు పాప షాక్ అవుతుంది.